హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ది అనిల్ కుంభా టాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ టు ది ఎవ్రీవన్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి నిన్న మార్కెట్ అనేది చాలా ఫ్రైడే రోజు చాలా ప్రెజర్లో ఉంది. చాలా ఫాల్ అయింది మార్కెట్. కంటిన్యూస్గా చాలా అవరోధాలు దాటుకొని చిన్నగా గ్రోత్ అవుతున్న మార్కెట్లో ఇలా సడన్గా ఫాల్ కనిపించడానికి కారణం ఏంటి? అది మళ్ళీ ఎప్పుడు రికవరీ అయ్యే అవకాశం ఉంది? ఈ ఫాల్లో ఇప్పుడు మనకి కంటిన్యూస్ గ్రోత్లో చాలా వరకు స్టాక్స్ కంబ్యాక్ ఇచ్చి ముందుకెళ్తూ ఉన్నాయి. కొన్ని స్టాక్స్ నిన్న జరిగిన ఫాల్లో కొన్ని స్టాక్స్ అనేది ఫాలో అవడం జరిగింది. ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మన వీడియోకి కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే నిన్న ఫ్రైడే రోజు జరిగిన మార్కెట్ కంటిన్యూస్గా పెరుగుతున్న మార్కెట్. గత 4-5 రోజుల నుంచి పాజిటివ్లో క్లోజ్ అవుతున్న మార్కెట్ నిన్న నెగిటివ్లో క్లోజ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? ఆ కారణం అనేది మనందరికీ తెలుసు. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్ వచ్చేసరికి పాకిస్తాన్కి మనకి ఉన్నటువంటి గొడవ అన్నమాట. అసలు ఏం జరిగిందంటే ఏమీ తెలియని అమాయకుల్ని పహల్గంలో ఒక టూరిజం స్పాట్ ఉన్నిద్ది. ఆ టూరిజం స్పాట్ దగ్గరికి వెళ్ళినటువంటి భారతీయుల్ని, అందులోనూ పర్టికులర్గా హిందూస్ని ఐడెంటిఫై చేసి మరి కాల్పులు జరపడం జరిగింది. అందులో చాలామంది మరణించారు. 28 మంది వరకు మరణించడం జరిగింది. ఇక 22 to 25 మధ్యలో ప్రాణాపాయ పరిస్థితుల్లో వాళ్ళ జీవితం అనేది సాగుతుంది. దీనికి కౌంటర్ అటాక్గా భారతదేశం అనేది వాళ్ళ మీద కౌంటర్ అటాక్ ఇస్తుందన్నమాట. రీసెంట్గా ఒక ఉగ్రవాది దొరకడం, చంపేయడం కూడా జరిగింది. ఈ ఈ ఈ జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణ సమయంలో మార్కెట్ అనేది మళ్ళీ ఫాల్కి గురవడం అయితే జరిగిందనమాట. నిన్న జరిగిన మార్కెట్లో సెన్సెక్స్ వచ్చేసరికి 500 పాయింట్లు ఫాల్ అవ్వడం జరిగింది. నిఫ్టీ 50 వచ్చేసరికి ఆల్మోస్ట్ 250 పాయింట్స్ వరకు ఫాల్ అవ్వడం అయితే జరిగింది. అసలు ఈ ఉగ్రవాదులు ఏమీ తెలియనటువంటి అమాయకుల్ని చంపడం అనేది భారతదేశానికి ఎట్టి పరిస్థితుల్లో నచ్చలేదు. ఈసారి కౌంటర్ అటాక్ అనేది ఇస్తే చాలా స్ట్రాంగ్గా ఇవ్వాలనుకొని మోడీ గవర్నమెంట్ అనేది చాలా అయితే పాస్ చేసింది. వాళ్ళకి మనకి ఇండస్ వ్యాలీ ఒప్పందం అనేది ఉన్నిద్దనమాట. దాన్ని పాస్ చేసింది. స్పెషల్ వీసా మీద ఎవరైతే పాకిస్తాన్ వ్యక్తులు ఇండియాలో ఉంటున్నారో వాళ్ళని 48 అవర్స్ లోపు మొత్తం క్లియర్ చేసేసుకొని వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోవాలని అయితే మోడీ గవర్నమెంట్ అనేది సూచించిందనమాట. దీనికి కౌంటర్ అటాక్గా పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు బోర్డర్లో సెక్యూరిటీ ఫోర్స్ని పెంచడం, ఇండియా వాళ్ళు బోర్డర్లో సెక్యూరిటీ ఫోర్స్ని పెంచడం. ఏ పరిస్థితుల్లో అయినా యుద్ధం జరిగే అవకాశం ఉంది కాబట్టి కంటిన్యూస్గా పెరుగుతున్న మార్కెట్లు అనేవి కొంచెం మళ్ళీ ఫాలో అయింది. ఫాలో అయితే భయపడాల్సిన అవసరం ఏం లేదండి. కంటిన్యూస్గా పెరుగుతున్న మార్కెట్లు ఫాలో అవ్వడం మన మంచి కోసమే. అప్పుడు ఆ బేస్ అనేది చాలా స్ట్రాంగ్గా అయ్యి మళ్ళీ మార్కెట్ కనుక ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతే చాలా తొందరగా కంబ్యాక్ ఇచ్చేదానికి, ఇంకా క్విక్గా కంబ్యాక్ ఇచ్చేదానికి స్టాక్స్ చాలా మంచి అవకాశం ఉండిద్దనమాట. ఇక కొన్ని పాజిటివ్ విషయాల గురించి మాట్లాడుకుంటే కనుక అమెరికా రాయబారి ఇండియాతోనే ఫస్ట్ ట్రేడ్ వార్ ఏదైతే ట్రంప్కి మనకి ట్రేడ్ వార్ ఏదైతే జరుగుతుందో అమెరికా రాయబారి మొదటిగా మేము ఇండియాతోనే సైన్ చేయాలనుకుంటున్నాం మా ఒప్పందం అనేది. అది చాలా పాజిటివ్ న్యూస్గా మేము కలిసి పనిచేయాలనుకుంటున్నాం అమెరికా భారతదేశం అనేది చెప్పడం అనేది చాలా పాజిటివ్ న్యూస్ అనమాట. ఇంకొక పాజిటివ్ న్యూస్ ఏంటంటే, చాలా మంచిగా అనిపించిన విషయం ఏంటంటే, ఎన్ఎస్సి వాళ్ళు మొన్న పహల్గంలో చనిపోయిన అమాయక ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ప్రతి ఒక్కరికి, చనిపోయిన 25 మందిలో ప్రతి ఒక్కరికి 1 కోటి రూపాయలు ఇస్తున్నాం అని చెప్పేసి ఎన్ఎస్సి వాళ్ళు అఫీషియల్గా చెప్పడం జరిగింది.
ఇది మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి, మీకైనా మాకైనా ఎవరికైనా కానీ మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇట్లాంటి విషయం అనేది, మనం ఈ మార్కెట్లో సర్వైవ్ అవుతున్నాం, వీఆర్ ఇండియన్స్ అని చెప్పుకునేదానికి మార్కెట్ ఇట్లాంటివి ముందుకు వచ్చి చేసినప్పుడు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. మనం మార్కెట్లో ఉన్నాం కదా, అలాంటి విషయాలు విన్నప్పుడు మనకు చాలా సంతోషంగా ఉండిద్ది. ప్రతి ఒక్కరికి ఎవరైతే చనిపోయారో 28 మంది ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన ప్రతి ఒక్కరికి ₹1,00,00,000 అందజేస్తున్నాం అని చెప్పేసి ఎన్ఎస్సి వాళ్ళు అఫీషియల్గా చెప్పడం జరిగింది. ఇది ఇట్లా ఉండగా ఇక పాకిస్తాన్లో ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉంటాయో మనకి వాళ్ళకి కొన్ని పర్టికులర్గా ఇట్లా వాటర్ ఇష్యూ ఒకటి, ఇండస్ వ్యాలీ ఇష్యూ ఒకటి అనేది ఉండిద్ది. అవి ఆపేయడం, అవి పాస్ చేయడం, 48 గంటల్లోగా ఇక్కడ ఎవరైతే పాకిస్తానీలు ఉన్నారో వాళ్ళందరూ రిటర్ను పాకిస్తాన్ వెళ్ళిపోవాలని ఆదేశించడం, ఇట్లాంటివన్నీ ఏం చేస్తుందంటే వారికి దారితీసే పరిస్థితి అనేది కంటిన్యూస్గా పెరుగుతున్న మార్కెట్కి మళ్ళీ వారు యుద్ధ వాతావరణం ఏం జరుగుతుందో ఏమో ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు అన్నట్లు మళ్ళీ మార్కెట్లు అయితే ఫాలో అవడం జరుగుతుంది. ఈ ఇష్యూ క్లియర్ అయిపోతే యుద్ధం జరగాలని ఎవరు కోరుకోరు, కాకపోతే ఈసారి అటాక్ మాత్రం గట్టిగా స్ట్రాంగ్గానే వేస్తారు. ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదు అనుకొని మోడీజీ చాలా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఏది ఎట్లా జరిగినా కానీ ఈసారి కౌంటర్ అటాక్ ఇస్తే మాత్రం చాలా గట్టిగానే ఇస్తారు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో మార్కెట్ అనేది ఫాలో అవడం జరిగిందిలే, కానీ ఇక ఎట్లాంటి పరిస్థితులు అయితే లేవు. అన్నీ మన సర్కార్లో మన దగ్గర జరిగే ఇష్యూస్ కానీ, నేషనల్ వైడ్ ట్రంప్ చేసే టారిఫ్లు కానీ చాలా వరకు మార్కెట్ అవన్నీ తట్టుకొని ముందుకు వెళ్తూనే ఉంది. ఇక ఎట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే మార్కెట్ మళ్ళీ ఫాలో అవ్వడం పెరగడం అనేది సర్వసాధారణం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కంటిన్యూస్గా పెరుగుతున్న మార్కెట్లో కొన్ని స్టాక్స్ మనకి మంచి వాల్యుయేషన్లో కొన్ని స్టాక్స్ అనేవి నిన్న 3 to 4% పడడం జరిగిందనమాట. ఆ స్టాక్స్ ఏంటి అంటే సుజలాన్ వచ్చేసరికి పెన్నీ స్టాకు, సుజలాన్ సోలార్ ఎనర్జీ రిలేటెడ్ సుజలాన్ వచ్చేసరికి కంటిన్యూస్గా పెరుగుతున్న స్టాకు దగ్గర 3% అనేది పడిపోవడం జరిగింది. ఇంకోటి జొమాటో వచ్చేసరికి దగ్గర 3.4% పడిపోవడం జరిగింది. అది ఇప్పుడు ప్రస్తుతం 228 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. మోర్ఫన్ ల్యాబొరేటరీస్ అది కూడా దగ్గర మొన్న థర్స్డే మార్కెట్లో అయితే అది 14 to 15% పెరగడం జరిగింది. మళ్ళీ నిన్న 5% ఫాలో అవడం అనేది జరిగింది. ఎన్హెచ్పిసి కానివ్వండి 3% పడిపోయింది. ఎస్బిఎన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వచ్చేసరికి 2% పడిపోయింది. కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా 3.6% పడిపోయింది. ఇట్లా మంచి వాల్యుయేషన్లో ఉన్న స్టాక్స్ అనేది నిన్న అంటే కంటిన్యూస్గా పెరుగుతున్న మార్కెట్లో ఇట్లాంటి ఫాల్ రావడం అనేది అదృష్టంగా భావించి ఏవైతే స్టాక్స్ పడినాయో మంచి వాల్యుయేషన్లో పడిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ నార్మలైజ్ అయితే, ఇప్పుడు జరిగిన ఇష్యూస్ అన్నీ నార్మలైజ్ అయితే మార్కెట్ మళ్ళీ పెరగాలనే కోరుకుందాం. ఈ ఇష్యూ తొందరగా సార్ట్అవుట్ అయితే ఇప్పుడు దాకా వెయిట్ చేసి మార్కెట్లో కొంచెం పాజిటివ్ రన్ చూడగానే మళ్ళీ నెగిటివ్ రన్ వస్తుంది. ఓకే, ఏది జరిగినా మన మంచి కోసమే అనుకుందాం. ఫాలో అయినప్పుడల్లా మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకుందాం. ఇది ఈరోజు వీడియో గైస్. ఈ పాయింట్ నేను చెప్పిన పాయింట్స్ మీకు ఎక్కడైనా వర్తి అనిపిస్తే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేసే మీ ఫ్రెండ్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ.